అక్కడ జీతం మాత్రమే వచ్చింది, కానీ నేను కోరుకున్న ఏ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కాలేదు. నా కింద ఉన్న అంటే మా యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి పిల్లలకి మేము చెప్పేది ఏంటంటే డ్రీమ్స్ ఉంటాయని నేర్పిస్తాం. మంచిగా చదువుకోండిరా, ఫ్యూచర్ చాలా బాగుంటుంది, మంచి జాబ్ చేసుకుంటాం అని చెప్తూ ఉంటాం. కానీ ఎంతమంది ఈ రోజుల్లో నిజంగా జాబ్స్లలో వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా అంటే లేదు. వాళ్ళు చదివినంత చదివి తిరిగి వెళ్ళి ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ కోసం తమ ప్రతిభని మొత్తం ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. సో ఇక్కడ వెస్టేజ్ నుంచి నాకు నచ్చింది ఏంటంటే ఇది ఎవరి కోసమో కాదు, కేవలం మన కోసం, మనకి నచ్చిన విధంగా బ్రతకడం కోసం ఇక్కడ నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేకాదు నిజంగా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో ఈరోజు నేను వర్క్ చేస్తున్నాను చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఎందుకంటే మా యొక్క ఆర్గనైజేషన్లో ఎప్పుడైతే నేను ఈ యొక్క వెస్టేజ్ అనే డెసిషన్ తీసుకొని నా యొక్క జాబ్ని నేను రిజైన్ చేయడం జరిగింది. బికాజ్ ఎందుకంటే అక్కడ 7 years నేను వర్క్ చేస్తే నాకు కేవలం ఒక 20K కూడా నేను ఎర్న్ చేయలేకపోయినా. సో దానివల్ల అక్కడ నుంచి నేను రియలైజ్ అయ్యి వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకున్నానండి. సో ఈరోజు ఈ యొక్క వెస్టేజ్ త్రూగా దాదాపు ఒక 60,000 to 80,000 బిట్వీన్ నేను అమౌంట్ తీసుకోగలుగుతున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాతో పాటు నా ఆర్గనైజేషన్లో కార్లు కూడా వచ్చాయి. అండ్ ఇందాక చెప్పారు కదా గోవా ట్రిప్స్ అని, తర్వాత థాయిలాండ్ ట్రిప్స్ అని, అండ్ మేము కూడా మా గ్రేట్ అప్లయన్స్ అందరితో కలిసి ఇప్పుడు దుబాయ్ స్టార్ క్రూజ్ వెళ్ళగలుగుతున్నాం. సో ఒక లేడీగా నేను